మన మల్టీ రీఛార్జ్ యాప్లో ఇదివరకు లాగానే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. యాప్ అప్డేట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. ముందుగా మనం యాప్ అప్డేట్ చేసుకోవాలి. యాడ్ మనీపై క్లిక్ చేయండి. మినిమం అమౌంట్ ₹1000, మ్యాక్సిమం అమౌంట్ 2000. అమౌంట్ ఎంటర్ చేసి పే విత్ యూపీఐపై క్లిక్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది. ఇది టెంపరీ క్యూఆర్ కోడ్, కేవలం 2 మినిట్స్ మాత్రమే పనిచేస్తుంది. డౌన్లోడ్ క్యూఆర్ కోడ్పై క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ సేవ్డ్ టు గ్యాలరీ అని చూపిస్తుంది. ఇక్కడ ఉన్న గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నుండి మీరు అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫోన్పేపై క్లిక్ చేసినాను. ఇక్కడ స్కానర్పై క్లిక్ చేయండి. అప్లోడ్ క్యూఆర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసిన క్యూఆర్ కనిపిస్తుంది. అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ పే సేవర్ డిజిటల్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు మన కంపెనీ పేరు కంపల్సరీ చెక్ చేయండి. పే సేవర్ డిజిటల్ అని చూపిస్తేనే పేమెంట్ని కంటిన్యూ చేయండి. ఇక్కడ పే సేవర్ డిజిటల్ అని చూపిస్తుంది కదా, పేమెంట్ కంప్లీట్ చేయండి. ఇంతే, వెరీ సింపుల్. మీ యాప్లో బ్యాలెన్స్ యాడ్ అయిపోయింది, చెక్ చేసుకోండి.